Hey guys, welcome back to Satya Simplifies. Today's topic is India's carbon credit trading scheme. ఇది 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి? ఏ విధంగా వర్క్ అవుతాయి? మన ఫ్యూచర్కి ఎలా యూస్ఫుల్? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ సింప్లీ అండ్ క్లియర్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఏ కంపెనీ రెడ్యూసెస్ ఇట్స్ పొల్యూషన్ లైక్ CO2 ఎమిషన్స్ బిలో ది లిమిట్, ఇట్ గెట్స్ కార్బన్ క్రెడిట్స్. అవి వేరే కంపెనీస్కి అమ్ముకోవచ్చు. సో పొల్యూషన్ కంట్రోల్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తారు. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్ని ఇండియా 2026లో లాంచ్ చేయబోతోంది. ఇంతకు ముందు జరిగిన ప్యారిస్ అగ్రిమెంట్లో ఇచ్చిన కమిట్మెంట్ని రీచ్ చేయడం కోసం 2030కి 45% ఎమిషన్స్ తగ్గాలని అండ్ 2070కి నెట్ జీరో టార్గెట్ కూడా ఉంది. ఇవి రీచ్ చేయాలంటే కార్బన్ మార్కెట్ మ్యాండేటరీ అవబోతోంది. యూరోప్లో ఆల్రెడీ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వచ్చేసింది. ఇదేంటంటే ఇండియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేసే సిమెంట్, స్టీల్ ఇలాంటి ఐటమ్స్కి ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది ఇఫ్ దే ఆర్ నాట్ ఎకో ఫ్రెండ్లీ. సో ఇండియాకి తప్పకుండా కార్బన్ మార్కెట్ కావాలి టు స్టే కాంపిటేటివ్ గ్లోబల్లీ. ఈ కార్బన్ మార్కెట్ రియల్లీ వర్క్ అవుతుందా? కానీ ఇండియాస్ ప్లాన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటంటే స్టీల్ అండ్ పవర్ సెక్టార్స్ని ఇంక్లూడ్ చేయలేదు. బట్ వాటి వల్లనే ఎక్కువ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది. MSMEస్కి కంప్లైన్స్ కాస్ట్ ఎక్కువ, సో స్మాల్ బిజినెస్కి బర్డెన్ అవుతుంది. మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్ సిస్టమ్ వీక్గా ఉంది. వితౌట్ స్ట్రాంగ్ ట్రాకింగ్ స్కీమ్ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కార్బన్ మార్కెట్లో ఇండియా సక్సెస్ అవ్వాలి అంటే స్టీల్, థర్మల్ పవర్ లాంటి సెక్టార్స్ని ఇంక్లూడ్ చేయాలి. స్ట్రాంగ్ డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ లైక్ AI, బ్లాక్ చైన్ వీటిని యూజ్ చేసుకోవాలి. స్మాల్ ఇండస్ట్రీస్కి ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి. ప్రైస్ స్టేబుల్ గా ఉంటే ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. గ్రీన్ బాండ్స్ అండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తో గ్రీన్ టెక్నాలజీని ఎంకరేజ్ చేయాలి. CCTS అంటే కరెక్ట్ స్టెప్, బట్ చాలా వర్క్ ఇంకా ఉంది. క్లైమేట్ చేంజ్ కి ఆన్సర్ ఇవ్వడానికి రూల్స్ పెడితే సరిపోదు. స్ట్రాంగ్ సిస్టమ్స్, ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ప్రాపర్ వెరిఫికేషన్ ఉండాలి. సో ఇఫ్ ఇండియా గెట్స్ దిస్ రైట్, we will not only meet our climate goals but also become a global green economy leader. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు Satya Simplifies for more real and simplified explanations. Jai Hind.